హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ నేను మా పాప కోసం 4th మంత్ ఫోటోషూట్ థీమ్ ఇంకా పెట్టలేదు కదా, సో అదే చేసేస్తున్నాను అనమాట, డిఐవై. యాక్చువల్లీ ఈ థీమ్ కోసం చాలా మంది వెయిటింగ్ అనమాట. ఎందుకు అంటే నావి ఫోటోషూట్ థీమ్ చేసినవన్నీ కూడా చాలా మంది బాగా చూస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు అనమాట, త్వరగా పెట్టండి అని చెప్పేసి. బట్ అవ్వట్లేదు, తెలిసిందే కదా, చిన్న పాప చిన్న బేబీ ఉన్నారు అంటే అక్కడ చాలా వర్క్ ఉంటుంది అని చెప్పేసి. సో అంతే. ఇంకా ఈ థీమ్ యాక్చువల్గా మనం క్లాత్తో కూడా చేయొచ్చు, డిఫరెంట్ కలర్స్తోని. బట్ ఆ క్లాత్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అదర్వైజ్ అంత ప్రాపర్గా రాదనమాట. సో నా దగ్గర అన్ని క్లాత్స్ అంత సేమ్ ఈక్వల్గా ఉండేవి లేవు కాబట్టి నేను పేపర్స్తో చేస్తున్నాను. ఈ కలర్ పేపర్స్ అనేవి మీరు కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే అది మీ బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఆర్ షీట్ ఉంటుంది కదా, మీరు బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేసేది, అది వైట్ అంటే థిక్ కలర్స్ తీసుకుంటున్నారా ఆర్ లైట్ కలర్స్ తీసుకుంటున్నారా? లైట్ కలర్స్ తీసుకుంటే మీరు యూజ్ చేసే పేపర్స్ అనేవి థిక్గా ఉండాలి. అదే మీరు బ్యాక్గ్రౌండ్ థిక్ కలర్స్ తీసుకుంటే దానికి ఈ లైట్ కలర్ పేపర్స్ తీసుకోవాలన్నమాట. అలా చూస్ చేసుకోవాలి, అప్పుడే అవుట్పుట్ రిజల్ట్ అనేది చాలా లుకింగ్గా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. సో నా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి అంటే నేను లైట్ కలర్ తీసుకున్నాను, అంటే వైట్ ఆర్ క్రీమ్ అనుకున్నాను అనమాట. దానికోసం నేను ఇక్కడ థిక్ కలర్ పేపర్స్ తీసుకున్నాను అనమాట. ఏంటి అంటే రెడ్ కలర్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, లావెండర్, సో గ్రీన్. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏం చేశాను, ఫస్ట్ రెడ్ కలర్ పేపర్స్ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే 7 or 6 అలా తీసుకున్నాను. అది మన లెంత్, మనం ఎంత లెంత్ వేస్తాము అని చెప్పేసి దాన్ని బట్టి తీసుకోవాలి. సో నేను అలానే తీసుకున్నాను, 7 పేపర్స్ రెడ్ కలర్ తీసుకున్నాను ఎక్కువగా. అండ్ దెన్ అవి 2 కార్నర్స్ వర్టికల్గా పట్టుకొని 2 కార్నర్స్ మిడిల్లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేయాలన్నమాట. అండ్ దెన్ ఈక్వల్గా ఏ పేపర్ ఎక్కడ ఏది ఫోల్డ్ చేసినా కూడా ఈక్వల్గా సైజ్ అంతా కూడా మెజర్మెంట్ చేసుకుంటూ అన్నీ ఒకటే మెజర్మెంట్స్తోని ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ నేను ఆ రెడ్ కలర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఆల్ కలర్ పేపర్స్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ట్రయాంగిల్ షేప్లో కూడా ఎలా ఫోల్డ్ చేయాలంటే ఇక్కడ మెజర్మెంట్ చూస్తున్నాను చూసారా, సో ఫస్ట్ ఒకటి ఫోల్డ్ చేశాను, అదే సైజ్లో కూడా రిమైనింగ్ ఆల్ 4 or 5, మీ బేబీ ఎన్ని మంత్స్ అంటే అన్ని మంత్స్ బట్టి అన్ని పేపర్స్ తీసుకోవాలి, అన్ని కలర్ పేపర్స్. నాకు ఇక్కడ 4th మంత్ ఫోటోషూట్ కాబట్టి 4 పేపర్స్ తీసుకుంటున్నాను, అవి కూడా ఈక్వల్ సైజ్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా అలానే ప్రిపేర్ చేసేసుకోండి. నాకు ఇక్కడ ఒకటి డబల్ వర్క్ అయిపోయింది అనమాట. ఏంటి అంటే ఈ ట్రయాంగిల్ షేప్లో అన్ని చేశాను కదా 4 or 5 పేపర్స్, ఈ 4 పేపర్స్ సైజ్ ఈ రెడ్ కలర్ పేపర్స్ ముందుగానే మనము ఒకటి 7 or 6 ఫోల్డ్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఈ ట్రయాంగిల్ షేప్లో చేసుకున్నవి, ఆ వర్టికల్గా ఫోల్డ్ చేసుకున్నవి అన్నీ సేమ్ సైజ్ ఉండాలన్నమాట. అంటే వెడల్పు అనేది సేమ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నాకు డబల్ వర్క్ అయిపోయింది. ఈ రెడ్ కలర్ పేపర్స్ కొంచెం అంటే జస్ట్ స్మాల్ పించ్ అనుకోండి, అంత తక్కువ అయిపోయింది వెడల్పు. అదంతా కూడా మనకి లుకింగ్ బాగా ఉండాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలి, చిన్నది కూడా వదలొద్దు అనమాట. అండ్ దెన్ నాకు అక్కడ కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. కట్ చేస్తే ఏమైపోతుందంటే పేపర్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. అప్పుడు మనకి అక్కడ ఫ్యాన్ పెట్టుకొని ఉన్నాను, పక్కనే మా బేబీని పడుకోబెట్టాను అనమాట, తను ఆడుతూ ఉంది, తనకు ఫ్యాన్ పెట్టాను. ఆ ఫ్యాన్ గాలికి ఇవన్నీ పోతాయి, అంటే చాలా థిన్గా ఉంటే పేపర్స్ అన్నీ ఎగిరిపోతాయి కదా ఫ్యాన్ గాలికి. అండ్ దెన్ తనకి లుకింగ్ కూడా రాదు సింగిల్గా పెడితే. సో అందుకోసం అని చెప్పేసి నేను దాన్ని ఫోల్డింగ్ లాగా చేసేసాను అనమాట. ఆ ఫోల్డింగ్ కూడా నీట్గా ఉండాలి, దెన్ అలా ఉంటేనే లుకింగ్ బాగుంటుంది. ఇక్కడ నాకు సిజర్ కానీ డబుల్ ప్లాస్టర్ కానీ వేస్ట్ అయిపోయింది అనమాట తీసుకొచ్చేసి. ఎందుకు అంటే నేను అది అసలు యూజ్ చేయకుండానే అగైన్ ఫోల్డింగ్ టైప్లో నేను చేసేసాను అనమాట. ఫస్ట్ నేను కట్ చేయడానికి అండ్ దెన్ స్టిక్ చేయడానికి అని చెప్పేసి థాట్తో తీసుకొచ్చాను, బట్ అవి యూజ్ అవ్వకుండానే నేను ఫోల్డింగ్ మెథడ్లో చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే అస్సలైన టఫ్ టాస్క్ ఏంటంటే ఇక్కడే మొదలైంది అనమాట. మన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ క్రీమ్ తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా నేను ఏది అయితే బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుందో అది వేయాలి. ఇక్కడ నేమ్స్ రాస్తున్నాను. మామూలుగా అయితే చాలామంది ఇక్కడ రైస్ తీసుకుంటారు ఆర్ అదర్వైజ్ కందిపప్పు తీసుకుంటారు అనమాట. ఏదైనా రెడ్ కలర్ దాల్ కానీ ఇలా ఏదైనా తీసుకోవచ్చు.
బట్ నాకు ఇక్కడ అవన్నీ కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లైట్గానే ఉంది. సో అవన్నీ యూజ్ చేస్తే లైట్గా ఉంటుంది, అంత లుకింగ్ రాదు. సో దానికోసం నేను పెసలు కొనుక్కొచ్చాను అనమాట. ఈ పెసలు అయితే గ్రీన్ కలర్ కదా, కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా ఫ్లవర్స్ తీసుకొస్తే కూడా ఫ్లవర్స్తో కూడా మంచిగా చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఎస్పెషల్లీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ బాగా కనిపిస్తుంది. రోజ్ ఉంటుంది కదా, రెడ్ కలర్ పెటల్స్ బాగా కనిపిస్తాయి అన్నమాట. అవైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అవన్నీ ఎందుకు యూజ్లెస్ అంటే అమౌంట్ ఎక్కువగా ఖర్చు అయిపోతుంది, ఇంకా తర్వాత వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ఇలా చేయండి. నేనైతే ఇక్కడ ఇవేమీ వేస్ట్ అవ్వవు కదా, జస్ట్ అలా రాసేస్తున్నాను 1 by 1. నెక్స్ట్ అవన్నీ తీసేసి యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడ పాడయ్యేది ఏమి ఉండదు కదా, అలా అన్నమాట. ఈ పెసలు ఇంకా నేను ఇక్కడ ఏం రాశాను, పైన నేమ్ ఏంటనేది మీరు గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. మీరు ఫుల్ వీడియో చూసేసి లాస్ట్లో ఆ నేమ్ పెట్టకూడదు అనమాట, అప్పుడు దానివల్ల యూజ్లెస్, అది అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ రివర్స్లో ఉంది, నేను ఎందుకంటే సెల్ఫ్ కెమెరాతో తీస్తున్నాను. సో ఇది మీకు రివర్స్లో కనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి 5 minutes లోపే మీరు అక్కడ కామెంట్లో పెట్టాలన్నమాట ఆ నేమ్ మీరేం గెస్ట్ చేసిందని చెప్పేసి. అప్పుడు నేను ఒప్పుకుంటాను మీరు మంచిగా గెస్ట్ చేశారు అని చెప్పేసి. దెన్ వాళ్ళ నేమ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు, మన ఛానల్లో ఎవరిదైనా బర్త్డేస్ వస్తుంటే వాళ్ళవి విష్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఓకే, వారి కోరిక మేరకు నేను ఇప్పటి నుంచి ఎవరిదైనా బర్త్డేస్ ఉంటే మీరు మీ డేట్ అండ్ దెన్ పర్సన్ నేమ్ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను డెఫినెట్గా వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా అంటే వాళ్ళ బర్త్డే ఏ డేట్ ఉంటుందో ఆ డేట్ వీడియోలో వాళ్ళకి విష్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయే వరకు తల ప్రాణం తోకొచ్చింది అనమాట. ఆ లోపు మా పాప 3 times ఫీడింగ్ చేసుంటాను, 3 times 4 times. అలాగే నిద్రపోయేది కాస్త లేచింది, అలాగే మళ్ళీ అగైన్ నిద్రపుచ్చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ హాఫ్ చేసేస్తున్నాను అనమాట. ఇది అయితే చాలా ఈజీ అయిపోతుంది. మెయిన్గా హార్డ్ ఉంటుంది ఇందులో ఏంటి అంటే ఆ పైన నేమ్స్ రాయడం. ఎందుకంటే ఆ పెసలు ఇలా గుండ్లు ఉంటాయి కదా, అవన్నీ ఇలా దొల్లిపోతున్నాయి అన్నమాట పక్కకి. ఇలా మొత్తం నేమ్స్ అన్ని రాసిన తర్వాత బై మిస్టేక్ ఎవరైనా ఆ క్లాత్ కానీ ఇలా కదిలించారో మొత్తం ఆ హార్డ్ వర్క్ చేసిందంతా పోతుంది అనమాట. ఎందుకంటే ఆ పెసలన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోతాయి, అది నేమ్ కుదురుగా ఉండదు, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. నాకు అలానే అయింది అనమాట. ఫస్ట్ నేమ్ రాసినప్పుడు డబల్ వర్క్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని రెడ్ కలర్తో మనం 7 or 6 షీట్స్ తీసుకున్నాం కదా, మీరు 5th month అయితే 7 తీసుకోండి, 4th month అయితే ఇలా 6 షీట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒకదాని వెంట ఒకటి, ఎక్కడ కూడా గ్యాప్ ఉంచకుండా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసేసుకోండి. నెక్స్ట్ పైన నేను కొంచెం ఇలా ఆరెంజ్ కలర్ దాంతో షీట్తో చేశాను కదా, అలా కోన్ షేప్లో ఉన్నట్టు అలా చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్లో ఇది మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే చూసేసేయండి, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఏం వేస్తున్నాను అనేది. ఇంకా లాస్ట్లో చెప్తాను, మీకే అర్థమైపోతుంది ఏంటి అనేది. ఇంకా నేను ఆ బాక్సెస్ అన్నీ ట్రయాంగిల్ షేప్లో అన్నీ ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఆ పేపర్స్ అన్నీ కూడా నేను ఎక్కడైతే జాయింట్ పెట్టానో ఆ జాయింట్ కనిపించకుండా దాని మీద అరేంజ్ చేసుకుంటున్నాను ఈ కలర్ పేపర్స్. అండ్ దెన్ కింద వచ్చేసి టైర్స్ అన్నమాట. సో ఇది మీకు ఏమనిపిస్తుంది, బస్ అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా వెహికల్ అనుకుంటున్నారా? ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఏంటి అంటే ట్రైన్ అన్నమాట. మనకి ఇప్పుడు ఫ్రీ బస్సెస్ స్టార్ట్ చేశారు కదా, సో అలానే మా పర్ణికమ్మ ఫ్రీ ట్రైన్ స్టార్ట్ చేసిందనమాట. సో ఆల్రెడీ నడిపేస్తుంది మా ఇంట్లో, మేమందరం ఎవ్రీడే కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎక్కి అంతా తిరిగేసి వస్తున్నాము. సో మీకు కూడా ఫ్రీ ట్రైన్ ఎక్కాలి అనుకుంటే మా పర్ణికమ్మ ట్రైన్ ఎక్కేసేసేయండి. మా పర్ణికమ్మ మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫ్రీగా తీసుకెళ్ళిపోయి మంచిగా తిప్పుకొని వస్తుంది అనమాట. సో ఇలా నేను చెప్తూ ఉంటే తన పక్క నుండి నవ్వుతూ ఉంది. సో అంతా అయిపోయింది, కానీ అక్కడ మర్చిపోయాను, మన ట్రైన్ అంటే మనం అక్కడ స్మోక్ రావాలి కదా మరి, సో ఆ స్మోక్ వేస్తున్నాను. సో ఎలా ఉంది ఫైనల్గా అయితే మన బుజ్జి ట్రైన్ అనమాట. ఇది మా బుజ్జి పర్ణికమ్మ కోసం. సో ఇది నా ఫైనల్ లుక్. ఇంకా మా పాపను రెడీ చేసేసి ఇలా తీసుకొచ్చేసాను, చూసేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసేసింది, అంత హార్డ్ వర్క్ చేసినందుకు నీట్ ఫినిషింగ్ వచ్చింది, నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దెన్ లైక్ అండ్